హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ నాని. రావణ్ ఫర్ యూ. నిన్న విజయ్ గారు, ఇలా తలపతి విజయ్ గారు తమిళనాడులో ఒక ప్రపంచంలాగా ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత ఒక్కసారిగా చాలామంది పవన్ కళ్యాణ్ గారిని హేట్ చేస్తూ, పవన్ కళ్యాణ్ గారిని ట్రోల్ చేస్తూ రకరకాల మీమ్స్ అవి ఇవి ఏవో జరిగినాయి. అది ఎవరు చేయించారు, ఎవరు చేస్తున్నారో అందరికీ తెలిసిన విషయమే. కానీ రావణ్ ఫర్ యూ అనే ఒక భయ్య, యాక్చువల్లీ మనోడు నాకు చాలా ఇష్టం భయ్య. ఎందుకంటే అసలు ఏ విషయం తెలిసినా తెలియకపోయినా సరే చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడతాడు. సో ఆ భయ్య ఏం చేశాడంటే పవన్ కళ్యాణ్ గారిని చూపిస్తూ, పవన్ కళ్యాణ్ గారి విజయ్ గారిని కంపేర్ చేస్తూ ఎలాంటి థంబ్నెయిల్స్ పెట్టాడంటే, పరువు పోయింది, దెంగిలే పాపం, ఇలాంటి థంబ్నెయిల్స్ పెట్టి గట్టిగా కొట్టలేండి. వ్యూవర్స్ బాగానే వచ్చారు, అది కామన్ అవన్నీ. కాకపోతే మనకు ఒక విషయం మీద కరెక్ట్గా అవగాహన లేనప్పుడు మనం ఏది చెప్తే అది మనకు ఒక 7 లక్షల మంది 6 లక్షల మంది ఒక సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా, మనం ఏది చెప్తే అది నమ్మేస్తారు గొర్రెల్లాగా అనుకోవడం అనేది చాలా తప్పది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి ఎంత పెద్ద ఫ్యాండమ్ ఉందో అంత పెద్ద నెగిటివిటీ, అంటే ఏదైనా సరే ఒక వ్యక్తికి అభిమానించే వాళ్ళు ఎంతమంది ఉంటారో అదేవిధంగా ద్వేషించే వాళ్ళు అంతమంది ఉంటారు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారి మీద మీరు చేసిన 2 వీడియోలకి ఏదో ఎవరో మీకు ఆయన నచ్చిన వాళ్ళు ఏదో ఏదో లైక్లు కొట్టేసి ఆహో ఓహో ఏదో అనొచ్చు, కొంతమంది నచ్చిన వాళ్ళు తిట్టవచ్చు. కానీ ఇంతమంది సబ్స్క్రిప్షన్ పెట్టుకొని ఏది పడితే అది మాట్లాడి అసలు నీకేం తెలియదనే విషయం నాకు ముందు నుంచి ఒక ఐడియా ఉంది నీ మీద. ఎందుకంటే ఇది ఏది పడితే అది వాగుతాడు, ఈ నోటి ఈ ఇష్టానుసారంగా మాట్లాడతాడు, ఒక అవగాహన ఉండదు. మొన్న కూడా అలాగే చేశాడు. పెట్రోల్ కోసం అల్లాడిపోతున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలు, తెలంగాణ ప్రజలు ఆ 2 రోజులు ఏమైందంటే ఇలాంటి ఎదవల వల్లే ఏం చేశారంటే ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లోని పెట్రోల్ దొరకట్లేదు రుద్దడం వల్ల ప్రజలు ఏం చేశారు పాపం, పరిగెట్టుకెళ్ళి అవసరం ఉన్నా లేకపోయినా పెట్రోల్ కొట్టించుకున్నారు. ఆ విధంగా ఒక 2 రోజులు గ్యాప్ వచ్చింది. సో ఈయన ఇంక మన బూతులు వచ్చేసిన కానీ అంటాడు వల్ల. సో ఇలాంటివి ఏవీ తెలియకుండా, ఒక విషయ పరిజ్ఞానం లేకుండా, ఏది లేకుండా పవన్ కళ్యాణ్ గారికి పరువు పోయింది, పవన్ కళ్యాణ్ గారి దెంగలే ఏంటది అసలు. వీడు ఎప్పుడైనా సరే రావణ్ ఫర్ యూ అనేవాడు. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత అసలు పంచాయతీరాజ్ అనే ఏదైతే ఒక ప్రభుత్వ ఇది తీసుకున్నారో, ఆయన ఒక మంత్రిత్వ శాఖను తీసుకున్నారో పంచాయతీరాజ్, అది దేశంలోనే నెంబర్ 1 స్థానంలో ఉంది. కొన్ని ఏరియాల్లో, నేను ఇప్పటికీ షేర్ చెప్తున్నా, కొన్ని ఏరియాల్లో స్వాతంత్రం వచ్చి ఇన్ని రోజులైనా సరే కొన్ని ఏరియాల్లో, అరకులో కొన్ని ఏరియాల్లో, గిరిజన ప్రాంతాల్లో కరెంటు, రోడ్డు లేక ఎన్నో ఇబ్బందులు పడిన వాళ్ళకి మన పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా అయిన తర్వాత, పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత ఆయన అలాంటి ప్రదేశాల్లో కూడా రోడ్లు లైట్ వేశారు, అది కరెంటు తెప్పించారు. అది సక్సెస్ అంటే ఎస్ నిజమే. విజయ్ గారికి పవన్ కళ్యాణ్ గారికి ఉన్నంత ఫ్యాండమే ఉంది. కానీ పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ సక్సెస్ అవ్వలేకపోయారు అనే విషయంలో మాట్లాడుతున్న ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఇదే విజయ్ గారు వాళ్ళ తండ్రి గారు పార్టీ పెట్టి ఓడిపోతే మళ్ళీ తిరిగి పార్టీ పెడతారా? ఓకే, పార్టీ పెట్టిన తర్వాత ఓడిపోయి ఒకే ఒక్క సీట్ వస్తే అసలు రాజకీయాల్లో నించుంటాడా? రాజకీయాల్లో నించుని ఒక డిప్యూటీ సీఎంగా అవ్వడమే కాకుండా అధికారంలో ఉన్న పార్టీకి 90% వెన్నుదండగా ఉండడం, ఏకంగా సెంట్రల్ గవర్నమెంట్కి ఒక రకంగా చెప్పాలంటే ఎన్డీఏ గవర్నమెంట్కి ఒక వెన్నుపూసలో నించోగలరా? నేను ఎక్కడ విజయ్ గారిని తక్కువ చేసి మాట్లాడలేదు. విజయ్ గారు కూడా చేయాల్సినంత, ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఆయన ఎంత కష్టపడి ఉంటే ఇంత పెద్ద విజయం వచ్చి ఉంటుంది. ఈవెన్ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి 2014 నుంచి 2024 వరకు కూడా నిరంతరం ప్రజా సమస్యలపైనే మాట్లాడాడు. అలాంటివేవి కూడా ఏ రోజు కూడా ఈయన ఈ మీమ్స్ పేజెస్ కానీ, అంటే ఇలాంటి యూట్యూబర్స్ కానీ ఎవడు కూడా ఆయన చేసిన మంచిని ఎప్పుడు చూపించలే. అంటే వీళ్ళకి ఏంటంటే ఎవడు డబ్బులు ఇస్తే ఆడికి ఫేవర్గా చెప్పడం. ఎంత సంపాదిస్తారు, ఎలా రా మీకు అరుగుతుంది నాకు అర్థం కాదు. ఒక మనిషిని నెగిటివ్ చేసి సంపాదించే సంపాదన అవసరమా? అంటే ఇలాంటి వాళ్ళందరూ ఒక రూమ్లో బతుకుతున్నారు భయ్య. ఏంటంటే నాకు ఒక 7 లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, నాకు ఒక 1 మిలియన్ సబ్స్క్రైబర్ ఉన్నారు. సో నేను ఏది చెప్తే అది, నువ్వు మాట్లాడే మాటలు ఈ రోజు విని రేపు మర్చిపోతారు జనాలు. ఒకటే గుర్తుపెట్టుకో, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కేవలం ప్రజల కోసమే పనిచేస్తున్న వ్యక్తి. అసలు సొంత డబ్బులు పెట్టేవాడు ఎవడైనా ఈ మొత్తం ఎంటైర్ ఒక గత 30 సంవత్సరాలు తీసుకో, సొంతంగా జేబులో డబ్బులు తీసి ఖర్చు పెట్టిన రాజకీయ నాయకులు నువ్వు చూపించగలవా? ఇక మాట్లాడితే విజయ్ గారు పవన్ కళ్యాణ్ గారు అస్సలు పోలికే లేదు.
విజయ్ గారిది ఒక్క పొలిటికల్ స్పీచ్, ప్రజల సమస్యల మీద ఒక్క పొలిటికల్ స్పీచ్ ఒక్కటంటే ఒకటి చూపించు. ఒక ప్రజా సమస్యని ఎత్తి చూపించు. ఒక ప్రజా సమస్యని ఆయన బయటికి తీసుకొచ్చారో దీని మీద పోరాటం చేసిన ఒక్క చూపించు. రే, తమిళనాడు పాలిటిక్స్ వేరు, ఆంధ్ర పాలిటిక్స్ వేరు. అంతవరకు ఎందుకు? తెలంగాణ పాలిటిక్స్ వేరు, ఆంధ్ర పాలిటిక్స్ వేరు. ఇదే పవన్ కళ్యాణ్ తమిళనాడు అనే ప్రాంతంలో పుట్టుంటే ఈ పాటికి పిఎం క్యాండిడేట్ రేంజ్ తీసుకెళ్తారు తమిళ వాళ్ళు. వాళ్ళకి అంత పిచ్చి. పవన్ కళ్యాణ్ గారి యొక్క వ్యక్తిత్వం కానీ, పవన్ కళ్యాణ్ గారు ప్రజల కోసం పోరాడుతున్న విధానం కానీ, ఎప్పటికే తమిళనాడులో పవన్ కళ్యాణ్ గారికి పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందిరా. కానీ ఆంధ్ర విషయానికి వస్తే కులం, మతం, వీడి మావాడా కాదా, దానికి తోడు రాజకీయ పరంగా ఆయనకున్న ఒక మచ్చ ఉంది. పిఆర్పి పార్టీ అని, ఇదని అదని ఏది, కానీ దాన్ని ఓవర్కమ్ చేసుకుంటూ నాకు ప్రజలకి సేవ చేయాలి మాత్రమే ముఖ్యం, మీరు ఎవడు ఏమనుకుంటే అనుకోండి, ఒక మనస్తత్వంతో ఆయన ఇలా వెళ్తున్నాడు కాబట్టి ఎంత గెలుపు వచ్చింది. ఇంకా క్లియర్గా మాట్లాడుకోవాలంటే భయ్యా, మీలాంటి వాళ్ళందరికీ ఆకు తెలియదు, తెలియదు. సో ఏది పడితే అది మాట్లాడతారు. ఇంకా లెక్కల్లోకి వెళ్ళి మాట్లాడేంత అవసరం కూడా లేదు నీ విషయంలో. ఎందుకంటే నీకు అర్థం కాదు కాబట్టి. నీకేంటంటే ఏదో ఒక సొల్లు చెప్పాలి, ఏదో ఒక విధంగా వ్యూస్ కొట్టాలి. దాని తప్ప మీరు పైసా కూడా పనికిరాదు. ఇంకా ఎక్కడున్నారా మీరు అసలు? నాకు అర్థం కావట్లేదు. ఒక మనిషి కళ్ళు దొబ్బయ్యా 2014 నుంచి ఇప్పటి వరకు ప్రజాక్షేత్రంలో, మొన్న 2000 ఎలక్షన్లో 24 ఎలక్షన్లో గెలిచినంత వరకు కూడా ప్రతిరోజు ప్రజల కోసం పోరాడాడు, ప్రతి సమస్యపై మాట్లాడాడు, ప్రతి దానిపై మాట్లాడాడు. ఈవెన్ ఆత్మహత్య చేసుకున్న రైతులకి దాదాపు 20 కోట్ల వరకు సొంత డబ్బు ఇచ్చాడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు, అసలు మీకు ఎవరికైనా సరే పంచాయతీ శాఖ, పంచాయతీరాజ్ అనే విషయం ఉందని ఎవరికైనా తెలుసా? అది కేవలం పవన్ కళ్యాణ్ గారి వల్ల ఇప్పుడు మాట్లాడుకుంటున్నారు ప్రతి ఒక్కరు. ఎంతసేపు హోమ్ మినిస్టర్ సీఎం మాట్లాడరు, కానీ పంచాయతీ శాఖ ద్వారా పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు చేపట్టిన ప్రతి ఒక్క పని వేరే వేరే రాష్ట్రాల వాళ్ళు రోల్ మోడల్గా తీసుకుంటున్నారు. ఏంట్రా బాబు ఇతను ఏంటి ఈ పనితనం ఇదని. సో అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి ఎంతసేపు గెలవలేదు మనం గెలిపించుకోలేదు, గెలవలేదు కాదు. ఇప్పుడు ఓకే, విజయ్ గారి పార్టీ తీసుకుందాం. విజయ్ గారి పార్టీలో ఎంతమంది కొత్త వాళ్ళ ఛాన్స్ ఇచ్చారా? మోస్ట్ ఆఫ్ ద పీపుల్ డిఎంకే నుంచి, ఏడిఎంకే నుంచి వచ్చిన వాళ్ళకే సీట్లు ఇచ్చారు. ఇంకా మాట్లాడితే ఆయన కార్ డ్రైవర్ కొడుకు సీట్ ఇచ్చారు, ఆయన ఫ్యాన్గా ఇద్దరు ముగ్గురు గురించి కాదు. ఇదే పవన్ కళ్యాణ్ 2019 ఎలక్షన్లో భారతదేశ చరిత్రలో మొదటిసారిగా ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్కి ఇంటర్వ్యూలు చేసి, అప్లికేషన్ పెట్టి ఇంటర్వ్యూలు చేసి సీట్లు ఇచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ప్రతి ఒక్క సామాన్యుడికి, ఈవెన్ చేపలు అమ్ముకునే ఒక కుర్రాడికి డిగ్రీ చదువుకొని ఉద్యోగంలో చేపలు అమ్ముకున్న ఒక కుర్రాడికి, నెక్స్ట్ శ్రీకాకుళం జిల్లాలో అబ్బాయికి కూడా సీట్ ఇచ్చారు. అలా ఎంతమందికి ఎలాంటి వాళ్ళకి సీట్లు ఇచ్చారో తెలుసా 2019లో? కానీ మనం ఏం చేస్తాం? మనం గెలిపించుకున్నామా? లేదే, మనం ఓడిపోయాం. నేను అదే చెప్తున్నా, ఒక్కటే గుర్తుపెట్టుకో. నువ్వేదో ఇష్టానుసారంగా మాట్లాడేసి ఏది సబ్జెక్ట్ లేకపోయినా నాకు ఏదో చెప్పిన విధంగా ఫాలోవర్స్ ఉన్నారు, ఇది ఉన్నారు, వద్దన్నారు అంటే అది చాలా తప్పు. నీకు తెలిసిన విషయం అయితే మాట్లాడు, తెలియని విషయం అయితే సోసోగా ఏదో చెడు చెప్పేది అంటే అసలు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి, ఆయనకున్న చరిష్మా కానీ, ఆయనకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ కానీ విజయ్ గారితో పోలుస్తున్నారు కదా. విజయ్ గారి కంటే ఫ్యాన్డమ్ ఎక్కువ ఉంది పవన్ కళ్యాణ్ గారికి. అయినా ఆయన ఎందుకు ఓడిపోయారో తెలుసా? ఆయన ఒక ప్రశాంత్ కిషోర్ని పెట్టుకోలేదు విజయ్ గారిలాగా, ఒక ఐటీ వింగ్ని మెయింటైన్ చేయలేదు. సినిమాల్లో అనవసరంగా పొలిటికల్ డైలాగులు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏదో పొలిటికల్ డైలాగ్ సినిమాలు అంటున్నారు కదా, ఎప్పుడు కూడా అని ఏం చేస్తారో అదే చెప్పారు తప్ప అనవసరంగా ఇప్పుడు మన విజయ్ గారి సినిమాల్లోనే ఈవెన్ ఆయన ఏమన్నారు, సర్కార్ సినిమాలో సీఎం సీటుకి అలాంటి వాళ్ళు కాదు, ఒక చదువుకున్నవాడు కావాలి అని చెప్పేసి ఒక కలెక్టర్ని పెడతారు. ఇప్పుడు పెట్టమని చెప్పొచ్చు కదా. ఇలా మాట్లాడుకుంటూ వెళ్తే విజయ్ గారి ఫ్యాన్స్కి కొద్దిగా కోపం రావచ్చు. కానీ నేను చెప్పేది ఏంటంటే, ఒక వ్యక్తిని పొగడడం కోసం ఇంకొక వ్యక్తిని తక్కువ చేసి మాట్లాడడం, అది కూడా సత్తా ఉన్న వ్యక్తిని, అది కూడా ప్రజల కోసం అన్నీ వదులుకొని వచ్చిన వ్యక్తిని. ఇక్కడ ప్రజలు ఓడిపోయారు తప్ప పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఓడిపోలేదు. పవన్ కళ్యాణ్ 2014లో ఏం చెప్పాడో 2029, 2059 ఆయన బతుకున్న కాలం కూడా ఒకటే మాట చెప్తాడు. ఇప్పుడు డిఎంకి ఇప్పుడు మన విజయ్ గారు ఉన్నారు, 108 సీట్లు వచ్చాయి, ఇంకొక 10 సీట్లు రావాలి. ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు డిఎంకే నుంచి తీసుకుంటారా, ఏడిఎంకే నుంచి తీసుకుంటారా, ఎక్కడి నుంచి తీసుకుంటారా? ఆయన చెప్పిన ప్రకారం అయితే మాత్రం ఎవరితో పొత్తు పెట్టుకోకూడదు కదా, ఏం చేయకూడదు కదా. ఇప్పుడు ఆల్రెడీ డిఎంకే పార్టీ నుంచి 10 మంది ఎమ్మెల్యేలు టీవీకే పార్టీలోకి జంప్ అవుతున్నారు. ఇలాగా సబ్జెక్ట్ మీద మాట్లాడండి.
ఏవో తమ్ములైనలు పెట్టేసాం, ఈ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ట్రిగ్గర్ చేస్తాం. పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ చూసినంత లో కానీ, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ చూసినంత హై కానీ ఇండియాలో ఏ హీరో ఫ్యాన్స్ చూసుండరు, చూడరు కూడా. మామూలులో చూసారా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఒకనొక టైంలో 2019 ఎలక్షన్ టైంలో. కానీ 2024 ఎలక్షన్లో వచ్చేసరికి ఆయన ఇచ్చిన హై చెప్తున్నా కదా, యాజ్ ఎ పవన్ కళ్యాణ్ ఫ్యాన్గా ఉండడం అనేది అదృష్టం భయ్య. స్ట్రగుల్ ఉన్నా సరే మనకి ఎప్పుడు ఎలాంటి కిక్ ఇవ్వాలో మాత్రం పవన్ కళ్యాణ్ గారికి తెలిసి. సో ఇలాంటి ఎదవల్ని ఎంకరేజ్ చేసే బదులు ప్రతి ఒక్కరు ఎలా మాట్లాడుతున్నారంటే పవన్ కళ్యాణ్ గారు సింగల్గా పోటీ చేయాల్సిన ఫైనల్. మరి 2019లో ఏం చేసాం? సింగల్గా పోటీ చేయాల్సిన అవసరం లేదు. ప్రజలకి మంచి జరుగుతుందా లేదా అనేదే చూడడం ముఖ్యం. కానీ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మనం చూస్తాం.